ఆటికి అవే ఉడుతున్నాయో మరి ఇదేమన్నా దందానో గాని తీరొక్క వైరస్లు పుట్టుడు ఆటికి ఇరుగుడు తయారు చేసి ఇచ్చుడు అది పోంగనే మళ్ళొక కొత్తది పుట్టుడు ఆటి నాశనకాలం కూడా అట్ని ఎత్తుకపోను వాటిని గడ్డకు పెట్ట వాటి నాము నరక వాటిని షీరి చింత గట్ట మరి లేకుంటేందుల్లా ఒకటి పోతే ఒకట మంది గండానా ముత్తెత్తుండి మనుషులను ముప్పు తిప్పల పెడుతున్నది పాడే స్ట్రెప్టైపస్ పురుగు దాని వైరసే అంట ఆగంగాను విజయనగరం జిల్లా బొండపల్లి మండల్ మరువాడలుండే 4 ఏళ్ల చిన్నారికి 3-4 రోజుల నుండి జ్వరం తక్కువైతలేదని ఏరియా ఆసుపత్రికి తీసుకుపోతున్నట అనుమానం వచ్చి చెక్కింగ్ చేస్తే స్ట్రెప్టైపస్ అందే వెళ్ళిందట వెంటనే బుజ్జిని చెరిగా చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు గాని ఎక్కడి పురుగు మోపైందుల్లా మరీ అంత సీరియస్ అయ్యేదాకా చూసుకోకుంటే ఏం కాదటలేండి భయపడేది ఏం లేదు స్టార్టింగ్ లోనే గుర్తిస్తే గానీ దాని ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు ఇచ్చే యాంటీబయాటిక్ మెడిసిన్ కూడా తట్టుకునే శక్తిని పెంచుకుంటదట వైరస్ దాని పీక విస్క ఎట్లెట్లా దీని అంత చూసుడు ఏందని టెస్టింగ్లు నడుస్తున్నాయట ఇప్పటికే గానీ పబ్లిక్ అది వరకు కూడా చెప్పుకున్నాను దీని గురించి నీళ్ళల్లో పనిచేసేటోళ్ళు ముఖ్యంగా పొలాలల్లో పనిచేసేటోళ్ళు జాగ్రత్తగా ఉండుండి నల్లి లెక్కనే ఉంటుందట గాని నల్లి కుట్లది అది నరుల నరాన వాకే పవర్ ఉన్నది దానికి కుట్టిన కాడ నల్లటి మచ్చై కంపు వాసన వస్తుందట అట్లాగినికి వచ్చిందంటే బరాబర్ టైపస్ కుట్టినట్టేనట యాది పెట్టుకోండ్రి 3-4 రోజులకు మించి జ్వరం తక్కువ కాకున్నా నీరసం శ్వాస ఇబ్బంది గిట్లా ఉంటే వెంటనే దవాఖానకు చెక్కింగ్ చేయించుకోండ్రి నిర్లక్ష్యం చేయొద్దు అసలే సరేనా మరి ఇక చెప్పురా దాని పీడ విరగడ కావాలని అయితే కోరుకుందాం వల్ల